హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు, అంతేకాకుండా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు, ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మోడల్ పేపర్ గ్రాండ్ టెస్ట్ల రూపంలో అయితే మనం చూస్తున్నామండి. సో డైలీ ఒకటి లేదా రెండు మోడల్ పేపర్స్ అయితే మీకోసం ప్రాక్టీస్ కోసం అందజేస్తున్నాను. రెగ్యులర్గా అప్ టు ఎగ్జామ్ వరకు అయితే ఇవి మనకి వస్తాయి. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, అంతేకాకుండా ఫ్రెండ్స్, దీని యొక్క పీడిఎఫ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఉచితంగా అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ముందుగా అందరూ చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఎంతమంది లైక్ చేస్తారో చూద్దాం. చివరి వరకు చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. హైకోర్టు ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా, జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. క్వశ్చన్ నెంబర్ 1, రాజ్యాంగానికి ఇప్పటి వరకు ఎన్ని సవరణలు జరిగాయి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, లేటెస్ట్ అప్డేట్. సరైన సమాధానము ఆప్షన్ 3 అండి. 105 సవరణలు జరిగాయండి ఇప్పటి వరకు కూడా. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, 105 సవరణలు జరిగాయి. మరి భారత రాజ్యాంగానికి చేసినటువంటి 105వ సవరణ దేనికి సంబంధించింది? కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు తెలిస్తే తెలియచేయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, దేనికి జరిగింది అనేది. మరి దేనికి జరిగింది అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేదా తెలియకపోయినా కూడా భారత రాజ్యాంగం అని కామెంట్ చేయండి, మీకు ఆన్సర్ చెప్తాను. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ వన్, భారత్ అమెరికా సైనిక వ్యాయామం యుద్ధ అభ్యాస్ 2022 భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుగుతుందండి? ఆల్రెడీ జరుగుతుంది ప్రజెంట్ కూడా. 62వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ యొక్క సైనిక వ్యాయామం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వరల్డ్ వైల్డ్ ఫండ్ ఇండియా 2022 ప్రకారం భారతదేశంలో ఎన్ని రామ్సర్ సైట్లు ఉన్నాయి? అంటే చిత్తడి నేలలండి. ఏంటి? చిత్తడి నేలలు. మరి ఎన్ని ఉన్నాయి ఇప్పటివరకు అంటే 75 రామ్సర్ సైట్స్ అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అప్డేటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ సి, రాజగోపాలాచారి గారికి మరి మొదటిసారిగా భారతరత్న అవార్డు అయితే రావడము జరిగింది. మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్గా పనిచేసిన వ్యక్తి. ఓకే, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి గవర్నర్ జనరల్గా పనిచేసినటువంటి బ్రిటిష్ గవర్నర్ అయితే విలియం బెంటిక్ అండి. లార్డ్ మౌంట్ బాటన్ కదా. భారతీయ వ్యక్తి అయితే సి, రాజగోపాలాచారి. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యంత గౌరవం పొందిన ఇతిహాసాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఓకే, రామాయణ మహాభారతాలు. ఓకే, అత్యంత గౌరవం పొందినవిగా మనమైతే వీటిని చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, గుజరాతీ సాహిత్యాన్ని తమ రచనల ద్వారా సుసంపన్నం చేసిన వారిలో ప్రముఖులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవానందరు. మహాత్మా గాంధీ, మహాదేవ దేశాయ్, రనడే. నెక్స్ట్ కాకా కాలేల్కర్.
సో వీరంతా కూడా మరి గుజరాతీ సాహిత్యాన్ని తమ రచనల ద్వారా సుసంపన్నం చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ఆగ్రా కోటను ఏ సంవత్సరంలో నిర్మించారు? 67వది. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, క్రీస్తు శకము 1566లో మరి ఆగ్రా కోటను నిర్మించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ శాటిలైట్ ఆర్గనైజేషన్ ఇంటెల్సాట్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 68. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 1964వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, ఇండియాలో మొట్టమొదటి ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్. 69వది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, కాండ్లా ఓడరేవు గుజరాత్లో ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, మారుమూల కొండ ప్రాంతాలకు చమురు కేంద్రాలకు హెలికాప్టర్ సర్వీసులు అందిస్తున్న పవర్ హాన్స్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ 70వది. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 1925. ఓకేనా. నెక్స్ట్ వన్, భారతీయ సాంఘిక పునర్జీవనోద్యమ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? భారతీయ సాంఘిక పునర్జీవనోద్యమ పితామహుడు ఎవరండి? రాజా రామ్మోహన్ రాయ్ గారిని పిలవడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, కంప్యూటర్లలో వాడే సంఖ్యామానము ఏది? ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2, ద్విసంఖ్యామానము. అంటే బైనరీ సిస్టమ్ అండి, జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉంటాయి ఇందులో, ఇంకా ఏముండవు. జీరోస్ అండ్ వన్స్ ఆ రూపంలో మనం ఏ డేటా ఇందులో ఎంటర్ చేసినా, ఏ కమాండ్ ఇచ్చినా కూడా జీరోస్ అండ్ వన్స్లోకి కంప్యూటర్ కన్వర్ట్ చేసుకుంటుంది. దాన్ని మనము బైనరీ సిస్టమ్ అంటాము. నెక్స్ట్ వన్, ఏ జీవిలో చర్మానికి శ్వాసక్రియలో పాత్ర లేదు? ఏ జీవికి ఉండదండి మరి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, తొండకైతే ఉండదు. వానపాముకుంటుంది, కప్పకుంటుంది, సాలమండర్ కూడా మరి చర్మం ద్వారా శ్వాసించగలదు. ఓకే. నెక్స్ట్ వన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎక్కడ కలదు? 74 ఆప్షన్ 2 అండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్ మధ్యప్రదేశ్లో కలదు. నెక్స్ట్ వన్, డబ్ల్యూటీఓను విస్తరించండి. అబ్రివేషన్ ఆఫ్ డబ్ల్యూటీఓ. 75 ఆప్షన్ 2 అండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని డబ్ల్యూటీఓగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. తెగులు వ్యాధికారకము. గోధుమ కుంకుమ తెగులు కలిగించే వ్యాధికారకం, గోధుమ కంకి తెగులు, ఆకుముడత తెగులు. వీటికి కారణమైనటువంటి వ్యాధికారక జీవి ఏది? 76 ఆప్షన్ 1 చూద్దాం. గోధుమ కుంకుమ తెగులు శిలీంధ్రం, గోధుమ కంకి తెగులు బ్యాక్టీరియా, అండ్ ఆకుముడత తెగులు వైరస్ల ద్వారా మరి మొక్కలకైతే వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ వన్, రక్తం ఘనీభవనంకు తోడ్పడే పదార్థం ఏది? రక్తము ఘనీభవనానికి తోడ్పడే పదార్థము. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఫైబ్రినోజన్, థ్రాంబోప్లాస్టిన్, కాల్షియం అయాన్లు. ఇవన్నీ కూడా మరి రక్తం ఏదైనా గాయం తగిలినప్పుడు మనకు వితిన్ మినిట్స్లోనే, సెకండ్స్లో కూడా రక్తం గడ్డగట్టగలగాలి. అలా అయితేనే రక్తస్రావం అనేది ఆగుతుంది. ఓకే. సో ఇవన్నీ కూడా అవసరము. నెక్స్ట్, క్రింది వానిలో సరి అయినది ఏది? 78. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్నీ సరైనవే. చూద్దాం. అతి తేలికైన లోహము లిథియం అండి. ఓకే. సో MgOH2ను మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అని పిలుస్తారు. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అంటారు. నెక్స్ట్ వన్, లెడ్ పెన్సిల్ యందు లెడ్ శాతము శూన్యము, అంటే ఏమీ ఉండదు అని అర్థము. నెక్స్ట్ వన్, తలతన్యతకి కారణం ఏంటి? తలతన్యతకి కారణం ఆప్షన్ 3 అండి, అణువు యొక్క భారమే తలతన్యతకి కారణము. నెక్స్ట్ వన్, వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని వేటిని పిలుస్తారు? వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో. ఆప్షన్ 2 PSLVని వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రోగా పిలవడం అయితే జరుగుతుంది. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. నెక్స్ట్ వన్,
కొలిచే ప్రమాణం లభించిన సింధు నాగరికత కేంద్రము ఏది? ఆప్షన్ 4 లోతల్లో లభించిందండి. లోతల్ అనేది మరి ప్రజెంట్ గుజరాత్ దగ్గర ఉంటుందండి. ఈ లోతల్ అనేది సింధు నాగరికత కాలంలో ముఖ్యమైన ఓడరేవు పట్టణము. ఇక్కడే మరి ఈ యొక్క కొలిచేటువంటి ఒక వస్తువు అయితే లభించినట్లుగా ఆధారాలు లభించాయి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో లభించిన అశోకుని శాసనాలు క్రింది వాటిలో ఏవి? ఏపీలో లభించాయండి. 82 ఆప్షన్ 4 ఎర్రగుడి మరియు రాజుల మందగిరి శాసనాలు అశోకుడికి చెందినట్లుగా పురపాలక శాఖ అయితే తెలపడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో ప్రవేశించిన తొలి సూఫీ శాఖ ఏది? 83వది ఆన్సర్ ఆప్షన్ 4 చిస్తీ శాఖ. నెక్స్ట్ వన్, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న మహిళా నాయకురాలు ఎవరు? 84 ఆప్షన్ 3 అండ్ 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, ఇది 4 తప్పుపడింది. అరుణ అసఫ్ అలీ గారండి. ఓకేనా. భారత జాతీయోద్యమంలో నాయకులు లేనటువంటి ఉద్యమంగా క్విట్ ఇండియా మూమెంట్ అయితే నిలిచిందండి. మరి ఆ టైంలో ఏంటంటే భారతదేశ నాయకులందరినీ కూడా జైల్లో వేయడము జరుగుతుంది. సో అప్పుడు నాయకులు లేనటువంటి యొక్క ఉద్యమానికి ఒక నాయకురాలిగా ముందుండి నడిపినటువంటి వ్యక్తియే అరుణ అసఫ్ అలీ గారు. 1942లో జరిగినటువంటి క్విట్ ఇండియా మూమెంట్లో వీరైతే పార్టిసిపేట్ చేశారు, ముందుండి నడిపారు. నెక్స్ట్ వన్, ఆధునిక భారత నిర్మాతగా అనేటువంటి బిరుదును కలిగిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆధునిక భారత నిర్మాత. 85వది ఆన్సర్ ఆప్షన్ 2 లార్డ్ డల్హౌసీ. లార్డ్ డల్హౌసీ. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన దానిని గుర్తించండి. 86 ఆప్షన్ 4 అన్ని సరైనవి చూద్దాం. భారతదేశంలో సరాసరి వర్షపాతము 125 సెంటీమీటర్లు. భారతదేశంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతము మాసిన్ రామ్ 1141 సెంటీమీటర్లు. ఓకే, మేఘాలయాలో ఉంటుంది. భారతదేశంలో అత్యల్ప వర్షపాతం పొందే ప్రాంతం లే, జమ్మూ అండ్ కాశ్మీర్ 5 సెంటీమీటర్లు మాత్రమే. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, చూద్దాం. గండక్ ప్రాజెక్ట్ బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ల ఉమ్మడి ప్రాజెక్ట్, కరెక్ట్. బాక్రా నంగల్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మరియు హిమాచల్ ప్రదేశ్లో ఉమ్మడి ప్రాజెక్ట్. ఇది భారతదేశంలోనే అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ప్రసిద్ధి అండి. సట్లైజ్ నది పైన ఉందండి ఇది. ఓకేనా. గండక్ అనేది కోసి నది పైన ఉంది, బాక్రా నంగల్ సట్లైజ్ నది పైన ఉందండి. మరి చంబల్ అనేది మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ల ఉమ్మడి ప్రాజెక్టుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తాము? ఆప్షన్ 1 చెన్నై అండి, పారిశ్రామిక నగరము చెన్నై. నెక్స్ట్ వన్, కొత్తగా ఏర్పాటైన విశాఖపట్నం జోన్తో కలిపి ప్రస్తుతం దేశంలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? అప్డేటెడ్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. మొత్తం 18 ఉన్నాయి, ఇంతకుముందు 17 ఉండేవి. నెక్స్ట్ వన్, వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి సదస్సు ఫ్రేమ్వర్క్ ఆధ్వర్యంలో 2015 నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 12 వరకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో లీ బౌర్గెట్లో జరిగిన సదస్సు ఏది? 90వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP21 సదస్సు. మరి ఇటీవల రీసెంట్ జరిగినటువంటి కాప్ అంటే ఏంటి? ఈ యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది ఈజిప్ట్లో జరుగుతుందండి. ఈజిప్ట్లో జరగడం అయితే మనము చూడవచ్చు. ఓకే, COP26 or 26 ఐ థింక్ సో. ఇది మాత్రము ఇటీవల జరిగింది మాత్రము ఈజిప్టులో అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, వాతావరణంలో ఓజోన్ O3 ఉండు ప్రదేశము ఏది? 91 ఆప్షన్ 2 అండి, స్ట్రాటోస్పియర్. నెక్స్ట్ వన్, వ్యవసాయ సంబంధ వ్యర్థ పదార్థాల నుంచి ఏ వాయువు విడుదలై గాలి కాలుష్యమును కలగచేయును? 92వది ఆప్షన్ 2 అండి, కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ వన్, ఒక బిల్లు విషయంలో పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం జరపమని కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతిని కోరితే రాష్ట్రపతి తన విచక్షణ అధికారాలతో భాగంగా ఉమ్మడి సమావేశం జరపకపోతే ఏమవుతుంది? 93 ఆప్షన్ 3 అండి, ఆ బిల్లు అంతటితోనే సమాప్తమవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్.
మరి ఇరు సభల ఉమ్మడి సభల సంయుక్త సమావేశము జరపడానికి ఆర్టికల్ నంబర్ 108 ఉపయోగపడుతుందండి. రాష్ట్రపతి గారికి మాత్రమే ఈ అధికారం ఉంటుంది. మరి ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేవారు ఎవరండి? రాష్ట్రపతియా? కాదు, లోక్సభ స్పీకర్ దీనికి అధ్యక్షత వహిస్తారు. ఒకవేళ ఇది విచక్షణాధికారం ఎవరికి? రాష్ట్రపతి గారికి. సో జరిపితే జరపవచ్చు, లేకుంటే లేదు. ఒకవేళ జరపకుంటే ఆ బిల్లు మరీ ఇంపార్టెంట్ అయితే మాత్రమే జరుపుతారండి. ఒకవేళ అవసరం లేదనుకుంటే అక్కడితో ఆ బిల్లు ముగిసిపోతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ప్రాథమిక విధి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ. జాతీయ గీతాన్ని గౌరవించడం, ప్రభుత్వ ఆస్తిని రక్షించడం, సహజ పరిసరాలను పరిరక్షించడం. అన్నీ సరైనవే ప్రాథమిక విధి. నెక్స్ట్ వన్ చూద్దాం. గవర్నర్గా నియమితుడయ్యేటువంటి వ్యక్తికి 158వ నిబంధన ప్రకారము క్రింద తెలిపిన ఏ షరతులను నిర్దేశించారు? 95 ఆప్షన్ 4 పై1 చూద్దాం. పార్లమెంటు ఏ సభలోనూ లేదా రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలోని ఏ సభలోనూ సభ్యుడై ఉండకూడదు. కరెక్ట్. ఎటువంటి లాభదాయకమైన పదవిని నిర్వహించకూడదు. కోర్టు ద్వారా దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటింపబడి ఉండకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మూడిట్లో ఉండకూడదండి. నెక్స్ట్ వన్, సుపరిపాలన ప్రధాన లక్షణము లేదా లక్షణాలు ఏంటి? ఆప్షన్ 4 అన్నీ. ప్రజలందరికీ సమన్యాయాన్ని అందించడం, ప్రభుత్వ నిర్ణయాలతో హేతుబద్ధత, పారదర్శకత కలిగి ఉండడం, పాలనకు చట్టబద్ధత ఉండడం. నెక్స్ట్ వన్, స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 మొత్తం 4203 నగరాలు, పట్టణాలలో మరియు 61 కంటోన్మెంట్లలో నిర్వహించారు. అయితే ఈ సర్వే ప్రకారం మొదటి స్థానంలో నిలిచిన నగరము? ఆప్షన్ 2 ఇండోర్, మధ్యప్రదేశ్. జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం గురించి క్రింది వాటిలో వాస్తవము అయిన అంశము? ఆప్షన్ 4 అన్నీ సరైనవే. దీన్ని జూన్ 3, 2011లో ప్రారంభించారు. ఈ పథకానికి ఆజీవక అనే పేరు కూడా ఉందండి, ఇంపార్టెంట్. ఈ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్రాల నిధులు కేంద్రం 75%, రాష్ట్రం 25% నిష్పత్తిలో భరిస్తాయి. నెక్స్ట్ వన్, 8 కీలక పరిశ్రమలు 2015-16లో 3% వృద్ధిని నమోదు చేయగా 2016-17లో ఎంత శాతం వృద్ధిని నమోదు చేశాయి? 99 ఆప్షన్ 1 4.8%. అడిగిన తక్షణమే డబ్బు ఇవ్వమని ఒక నిర్దిష్టమైన బ్యాంకర్ను ఆజ్ఞాపించే వినిమయ పత్రాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 చెక్ అండి. చెక్కు మనము తీసుకెళ్ళి బ్యాంకులో వేయగానే మనకు అమౌంట్ ఇస్తారండి. దట్స్ ఈక్వల్ టు క్యాష్ అని అర్థము. ఓకే, సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ఈ క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ మోడల్ పేపర్ ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే తప్పకుండా మీకు చెప్తాను. సో ఇది పోలీస్ ఉద్యోగాలకు, గ్రూప్స్ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. Thank you for your support.